ఇలా వైడ్ ఫ్రేమ్ లో అమ్మాయి దూరం నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే బా షబాష్. హాయ్ డైరెక్టర్ గారు. ఆ డిఓపి గారు రండి కూర్చోండి. ఏంటి ఇది రాస్తున్నట్టున్నారు? అదేనండి మన కొత్త షార్ట్ ఫిల్మ్ కోసం కథ రాస్తున్నాను. ఏంటి ఇంకా రాయలేదా? మన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి మంచి అప్రిషియేషన్ వచ్చింది, వ్యూయర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, మీరు ఇంకా రాస్తూనే ఉన్నారా? సెకండ్ షార్ట్ ఫిల్మ్ కోసం జనాలు వెయిటింగ్ అండి అక్కడ. కథలంటే కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చే కాదు కదండి, క్రియేటివిటీకి సంబంధించి ఆ మాత్రం టైం పడుతుంది. కొంచెం లేట్ అయినా పర్లేదు, జనాలకు మంచి కథనిద్దామని చెప్పి ఇప్పటి వరకు ఆగా, ఇప్పటికి పూర్తయింది. అవునా, పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓ ఎక్కడికి ఆగండి, మనకి ఏమన్నా లక్షలు లక్షలు పెట్టే ప్రొడ్యూసర్లు ఉన్నారనుకుంటున్నారా ఏంటి? తెలుసు కదా మీరు పడ్డ కష్టాలు డిఓపి గా ప్రొడ్యూసర్ గారు లాస్ట్ షార్ట్ ఫిల్మ్ కి. అందుకని ఈసారి కొత్త ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేసి చేసి ఈ టైం అయింది. ఆయన ఊరెళ్ళాడు, రాగానే షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంతకీ కథ రాస్తారా? ఇదిగో మీరు వచ్చే ముందే కథకు దియ్యం రాసేసా. అయినా ఈసారి ఒక్క కథ కాదు, మొత్తం 8 కథలు. అన్ని కథలు ఎందుకండి, అన్ని తీసి హిట్ కొట్టకపోతే? దాందే ఉందండి, హిట్ అయితే డబ్బులు వస్తాయి, లేదంటే అనుభవం వస్తుంది. ఎలాగైనా కొంత లాభమే మనకి. బానే కవర్ చేస్తున్నారు. ఇంతకీ టైటిల్ ఏమనుకుంటున్నారు? టైటిల్ బాక్స్ స్టోరీస్ ప్రెజెంట్ బ్యారేజ్ కథలు. షూటింగ్ మొత్తం బ్యారేజ్ మీదే తెద్దాం అనుకుంటున్నా. ఏంటి, బ్యారేజ్ మీద తీస్తారా? కాటన్ ధర ఏమన్నా మీ తాత అనుకున్నారా? కాదే. కొన్ని సీఎం ఏమన్నా మీ చుట్టాలు అవుతారా? లేదే. మరి ఇంకెలా తీస్తారండి మొత్తం కథ బ్యారేజ్ మీద? ఎవరు పర్మిషన్ ఇస్తారు అనుకున్నారు? పోలీసులు కానీ తెలిసిందంటే నన్ను నా కెమెరాని కృష్ణానదిలో పడేస్తారు. ఓ అంత పని జరుగుద్దా? అయితే ఒక పని చేద్దాం, టైటిల్ బ్యారేజ్ కథల నుండి బెజవాడ కథలుగా మారుద్దాం. అప్పుడు హ్యాపీగా బెజవాడలో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ లొకేషన్ లో షూటింగ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బెటర్. థ్యాంక్ యూ. ఇంతకీ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? చెప్పే కదండి, ప్రొడ్యూసర్ గారు రంగంలో స్టార్ట్ చేసేద్దామని. నాకు కాదు, వాళ్ళకి చెప్పండి. హాయ్ అండి, మనం నెక్స్ట్ తీయబోయే యూట్యూబ్ సిరీస్ బెజవాడ కథలు షూటింగ్ స్టార్ట్ కాబోతుందండి. అది కంప్లీట్ అవ్వడానికి కనీసం ఒక 1 month పట్టొచ్చు. మీరు లోపు ఏం చేస్తారంటే, నేను తీసిన ఐ షార్ట్ ఫిల్మ్ ఆల్రెడీ బాక్స్ స్టోరీస్ ఛానల్లో అవైలబుల్గా ఉంది, మీరు వెళ్ళి ఇంకోసారి చూసేయండి ప్లీజ్. కొంటారండి, నేను షూటింగ్ పనులు చూసుకోవాలి. థ్యాంక్స్, నమస్తే. డివైపి గారు ఇది పట్టుకోండి. అదండి సంగతి. బెజవాడ కథల షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. అప్పటిదాకా స్టే ట్యూన్ టు బాక్స్ స్టోరీస్ ఛానల్. డైరెక్టర్ గారు ఆగండి, నేను వస్తాను.